బాగా కష్టపడుతున్నావు పైన. నేను ఏం చేస్తున్నావు అని చూడడానికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళు? నేనా ఇప్పుడే బయటికి వెళ్ళాను. బాగుంది, బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. పైకి వచ్చాను ఏదో అలా. ఏంటి బ్రూస్లీ ఎఫెక్టా? ఓకే, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది కదా. మనకి సినిమాలో చిరంజీవి, అలాగే జాకీ చాన్, బ్రూస్లీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు కదా. గుడ్, వెరీ గుడ్. ఎవరొకరిని ఐడియల్గా తీసుకోవాలి, మనం కష్టపడాలి, మనం ముందుకు వెళ్ళాలి, అంతే కదా. ప్రపంచంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు పొందిన మార్షల్ ఆర్ట్స్ హీరో ఎవరో తెలుసా? బ్రూస్లీ. బ్రూస్లీ జీవించింది జస్ట్ 32 years. అతను 1940లో జన్మించాడు, November 27 శాన్ ఫ్రాన్సిస్కోలో. అయితే ఆయన చనిపోయింది మాత్రం 1973, జస్ట్ 32 years మాత్రం జీవించాడు. కానీ ఇప్పటికీ 50 years అయింది, ఆయన మాత్రం ఎవరు మర్చిపోవట్లేదు, అంతగానో అలా జీవించాడు ఆయన. అతను చెప్పే ఫిలాసఫీ ఏంటంటే సార్, బీ వాటర్ మై ఫ్రెండ్ అంటాడు. అంటే నీటిలాగా ఉండాలి జీవితం అంట, వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటాడు. సచ్ ఏ గుడ్ హ్యూమన్ తెలుసా. ఆర్టిస్ట్, డైరెక్టర్, అలాగే మంచి ఫైటర్ కూడా, అలాగే ఫిలాసఫర్ కూడా. అతను వాషింగ్టన్ డీసీలో సైకాలజీ చేశాడు. చాలామందికి తెలియదు ఏంటంటే అతను ఏదో నార్మల్గా ఏదో మాట్లాడతాడు అనుకుంటారు, కానీ సైకాలజీ చేశాడు. అతని బుక్స్ కూడా చాలా ఫేమస్. ఇంకా సినిమాల విషయానికి వస్తే ఎంటర్ ది డ్రాగన్ అసలు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అసలు ఉరుతులోగించిన సినిమా. ఒకప్పుడు చిన్నప్పుడు మనం చాలా చూసాం కదా అలాంటి సినిమాలు. ఎంటర్ ది డ్రాగన్, అలాగే ఫైర్ ఫిస్ట్, వే ఆఫ్ ద డ్రాగన్, ఇంకా ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి అతనికి. అతన్ని ఐడియల్గా తీసుకుని వచ్చిన వాళ్ళే జాకీ చాన్, జెట్లీ ఇలాంటి వాళ్ళు. హాస్యఖండ హీరోల్ని హాలీవుడ్ వాళ్ళు అసలు లెక్క చేసేవాళ్ళు కాదు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అసలు ప్రపంచంలో. అలాంటి అంత పేరు ప్రఖ్యాతులు ఇప్పటికీ మనం అతన్ని ఐడియల్గా తీసుకుని ఫాలో అవుతున్నాను చూసావా. సింపుల్గా ఉండు. నువ్వు 1000 పనులు చేసే కన్నా ఒక పనిని 1000 సార్లు చేయి అని చెప్తాడు. లైక్ ఇప్పుడు నాన్చక్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, ఈ నాన్చక్ చూడు, నాన్చక్లో చాలా కటాస్ ఉంటాయి, చాలా వేరియేషన్స్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. ఇదే ప్రశ్న బ్రూస్లీని అడిగితే బ్రూస్లీ ఏమంటాడు తెలుసా, నువ్వు 1000 పంచులు నేర్చుకున్నావు అని చూసి నేను ఎప్పుడు భయపడను, నేను అసలు కంగారు పడను. కానీ ఒక్క పంచ్ని 1000 సార్లు ప్రాక్టీస్ చేసినావని చూసి నేను ఖచ్చితంగా భయపడతాను అంటాడు. అంటే అతని యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, ఒక్క పనిని 1000 సార్లు చేసాడంటే ఆ పనిలో అతను మాస్టర్ అయిపోయి ఉంటాడు. వాడు కరెక్ట్గా కొడితే ఇంకా బాడీలో పార్ట్స్ పనిచేయవు, అంతగానం ప్రాక్టీస్ చేసి ఉంటాడు. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు 1కి 10 సార్లు నేర్చుకొని చేయి అంటాడు. ఇంకా దాంట్లో నువ్వే మాస్టర్గా ఉండాలి. ఓకే, బట్ అది ఈ రోజుల్లో వర్తిస్తుందా? ఒక పని నేర్చుకుని ముందుకెళ్ళడం కుదురుద్దా అంటే అఫ్కోర్స్ అవ్వకపోవచ్చు. కానీ మన దగ్గర ఎన్ని పనులు చేస్తున్నా ఏదో ఒక దాంట్లో మాత్రం మనం మాస్టర్ అయి ఉండాలి ఖచ్చితంగా. లైక్ నాకు టీచింగ్ అంటే ఇష్టం, నేను ఏదో రకంగా టీచింగ్ చెప్పడానికే చూస్తాను. దాంట్లో నేను మాస్టర్ అవ్వడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను, వేరియేషన్స్ మారుస్తూ ఉంటాను, రకరకాల థింగ్స్ తీసుకుంటూ ఉంటాను. ఏదో రకంగా నాకు తెలిసిన దాన్ని ప్రజల దగ్గరికి పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, నీ విషయానికి చూసుకుంటే నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నావు, నువ్వు దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నావు, నీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్కి నువ్వు నేర్పించాలనుకుంటున్నావు, సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్పిస్తావు, అంతే కదా. అలాగే కొంతమంది ఎవరైతే వాళ్ళు ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా వాళ్ళు పర్ఫెక్ట్ అయి ఉంటారు, దాన్ని వేరే వాళ్ళకి నేర్పించడానికి వాళ్ళు ఉత్సాహంగా చూస్తూ ఉంటారు కదా, అంతే కదా. ఇదే బ్రూస్లీ చెప్పేది, ఇదే సింపుల్ అండ్ కామన్ గో అంటే చెప్తాడనమాట. ఓకే, ఇంకా చెప్పాలంటే ఇలాంటి చాలా చక్కని విషయాల్ని మీ దగ్గరికి మీ ఇద్దరం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాం. మీరు చేస్తుందల్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, కొంచెం మాకు మోటివ్గా ఉంటుంది.